కర్నూలు శివారులో కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ సమయానికి ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో బస్సు ద్వారా ప్రయాణికులకు తమ గమ్యానికి చేర్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు శివారులో కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ సమయానికి ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో బస్సు ద్వారా ప్రయాణికులకు తమ గమ్యాలకు చేర్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇది కర్నూలులో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావేరీ బస్సు పాండిచేరి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా డివైడర్ దాటుకుని అవతల వైపుకు వెళ్లడం కూడా జరిగింది. అటు సైడ్ గా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన అటు అధికార యంత్రాంగం దృష్టి సారించినట్లు కూడా కనపడడం లేదు. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా వీరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఏదైతే ట్రావెల్స్ ఉంటుందో ఆ ట్రావెల్స్ కి సంబంధించి డ్రైవర్స్ బస్సులు ఎన్ని బస్సులు ఉన్నాయి, డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు, వారి డ్యూటీ చార్ట్ ఏ విధంగా ఉంది అంటే ఈ రోజు ఒకరు డ్యూటీ చేస్తే నెక్స్ట్ వారికి సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా డ్రైవర్స్ యాజమాన్యం ఇద్దరి సమ్మతంతోనే డైలీ మూడు రోజులు కంటిన్యూగా వీళ్ళు డ్యూటీ చేస్తున్నట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ విధానాన్ని తీసివేసి ఈ రోజు డ్యూటీ చేస్తే రేపు లీవ్ ఇచ్చే విధానంగా అయితే కొంతవరకు డ్రైవర్లు నిద్రమత్తు లేకుండా వాహనాలను ప్రశాంతంగా నడిపే అవకాశం ఉంటుందని కూడా కొంతమంది కో డ్రైవర్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ 3 రోజులు డ్యూటీ చేసి 6 రోజులు సెలవు తీసుకుంటూ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు జరిగిన ప్రమాదంలో 29 మంది ప్రయాణిస్తా ఉన్నారు. వారు దేవుడి దయ వల్ల బయటపడ్డారని కూడా ప్రయాణికులు అంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ పైన డ్రైవర్స్ డ్యూటీ చార్ట్ పైన ప్రభుత్వం నిఘా ఉంచాలని చెప్పేసి చార్ట్ డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మధు.